క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి సీయోను ప్రార్థన సంఘానికి మరియు వీక్షిస్తున్నటువంటి వారికి నా హృదయపూర్వక వందనాలు. గడిచిన 3 నెలల నుండి దేవుని మందిరంలో మనము సహవాసంగా తమ్ముడు కొంచెం సౌండ్ చూసుకున్నాను, కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది, కొంచెం తక్కువ లైట్. మనము దేవుని మందిరంలో ఒక సహవాసంగా ఒక గుంపుగా మనము కూర్చోలేక అలాగే దేవుని ఆరాధించలేకపోతున్నాము. కానీ నేను ఒకటి నమ్ముతున్నాను, తప్పక దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాడు. మనందరము కలిసి దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ సహవాసములో మనందరము ఒకే మనసు కలిగి దేవుని ఆరాధించబోతున్నాం. ఆ దినము త్వరలో రాబోతుంది. ఆ దినము కొరకు మనము కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉందాము. సరే, ఈ సమయంలో మరి దేవుడు ఇచ్చినటువంటి మాటలను కొన్ని విషయాలు నీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ సమయంలో నేను మరి దానియేలు గురించినటువంటి కొన్ని సంగతులు, దానియేలు జీవితంలో మరి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, దానియేలు ఆ పరిస్థితుల కారణంగా అతను ఎలాంటి జీవితము జీవించాడు, మరి దానియేలు జీవితాన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి ఈరోజు అనేటువంటి కొన్ని విషయాల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాము. మరి క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో నెబుకద్నెజరు అనే రాజు యెరూషలేము రాజ్యంపై దండెత్తి వచ్చాడు. ఆయన ఆ విధంగా దండెత్తి వచ్చిన తర్వాత అటువంటి సమయంలో ఈ యెరూషలేము రాజ్యాన్ని యెహోయాకీము అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో ఈ నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేలు దేశాన్ని దండెత్తి వచ్చాడు. దండెత్తి వచ్చి యెరూషలేము మందిరంలో ఉన్నటువంటి విలువైనటువంటి మంచి ఉపకరణములు, బంగారు వెండి పాత్రలను అతను షీనారు దేశంలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తన దేవాలయపు బొక్కసంలో వాటిని దాచిపెట్టాడు. ఆ విధంగా అతను అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరినీ కూడా చంపివేస్తూ అందరినీ క్రూరంగా హింసిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకసారి నెబుకద్నెజరు రాజు తన యొక్క నపుంసకుల అధిపతి అయినటువంటి ఆర్యోకు పిలిపించుకుంటాడు. పిలిపించుకొని ఒక మాట చెప్తాడు, ఆర్యోకు, ఇదిగో ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క వంశాలలో ఎవరైనా మంచివారు, అందంగా ఉన్నవారు, తెలివి కలిగినటువంటి వారు, మంచి బుద్ధి కలిగిన వారు, సామర్థ్యం ఉన్నటువంటి బాలులను రప్పించి ఇదిగో వారిని మన దేశానికి చెరగా తీసుకుని రా అని నెబుకద్నెజరు రాజు నపుంసకుల అధిపతి అయినటువంటి ఆర్యోకి సెలవిస్తాడు. ఆర్యోకు తన బాధ్యతను అతను గుర్తించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బాలులను ఆయన చెరగా తీసుకొని బబులోను దేశానికి తీసుకొని పోతాడు. బబులోను దేశానికి తీసుకొని పోయిన తర్వాత అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి, అక్కడ ఎవరైతే బానిసలుగా తీసుకుని వచ్చినటువంటి బాలులు ఉన్నారో ఆ బాలులందరూ కూడా వరుసగా నిలబెట్టాడు. వరుసగా నిలబెట్టిన వారిలో ఒకడు ముఖ్యుడు, అతని పేరే దానియేలు. ఈ దానియేలు కూడా ఈ యెరూషలేము నివాసియే. ఈ యెరూషలేములో అతను ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినవాడే. ఈ దానియేలు కూడా ఆర్యోకు ఒక చెరగా తీసుకొని బబులోను దేశానికి తీసుకొని వస్తాడు. గమనించండి, ఈ యొక్క గ్రంథము అనగా దానియేలు గ్రంథము రచించింది కూడా దానియేలే. దీనికి గల కారణం ఏంటంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ మనకు కనబడుతుంది ఈ గ్రంథకర్త దానియేలే అని. గమనించాలి మనం చాలా జాగ్రత్తగా. దానియేలు అనేటువంటి మాటకు అర్థము దేవుడు నా న్యాయమూర్తి అని అర్థము. దేవుడు నా న్యాయమూర్తి అని అర్థము దానియేలు అనేటువంటి పదానికి. దానియేలు ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే బబులోను రాజు ఎవరైతే ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుడుతుంటారో వారిని మాత్రమే తన యొక్క సంస్థానాధిపతిలో ఉంచుకుంటాడట, తన చేతి కింద ఉంచుకుంటాడు. ఆ సంస్థానంలో వారితో పని చేయించుకుంటాడు. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే సాధారణ ప్రజలను నెబుకద్నెజరు రాజు ఆ రాజ్యంలో పనిగా పెట్టుకోడు. ఉన్నత కుటుంబీకులు లేకపోతే రాజవంశంలో పుట్టిన వారు మాత్రమే నెబుకద్నెజరు రాజు తన గృహంలో పెట్టుకుంటాడు. మాట చెప్తే జ్ఞాపకం ఉంచుకోండి, దానియేలు ఒక నపుంసకుడు. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే రాజు సంస్థానంలో పని చేయాలంటే ఆ కాలంలో రాజులు వారి వద్ద పనిచేస్తున్న వారిని నపుంసకులుగా మార్చేవారు. బహుశా దానియేలు కూడా అలాగే చేస్తారేమో. దానియేలు వృత్తిరీత్యా ఒక ప్రవక్త కాదు, కానీ ఆయన రాజ్య సంస్థానంలో ఒక కార్యనిర్వాహకుడు.
అయితే ఇతనికి ఉన్నటువంటి రచనలను బట్టి, దర్శన భావములను బట్టి, అలాగే జరగబోయే సమాచారములు లేకపోతే జరగబోయే సంగతులను ముందుగా వివరించడాన్ని బట్టి దానియేలు ఒక ప్రవక్తగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. మరో మాట చెప్తాను, దానియేలు ఒక గొర్రెల కాపరిలాగా బబులోను దేశంలో ఉన్నాడు. తనతో పాటు ఇక చాలా మంది చెరగా తీసుకొని పోబడ్డారు. సో వాళ్ళందరికీ ఒక గొర్రెల కాపరిలాగా లేకపోతే చెరగా ఎవరైతే తీసుకొని పోబడ్డారో వాళ్ళందరికీ ఒక కాపరి వలె దేవుడు అతన్ని వాడుకున్నాడు. పిల్లరా, ఒక మాట చెప్తాను, గమనించండి. దానియేలు దేవుని చేతిలో ఒక సాధనం లాంటివాడు. దానియేలు దేవుని చేతిలో వాడబడిన ఒక పాత్ర. దానియేలు దేవుని కొరకే రూపొందించుకున్నటువంటి ఆయుధం. గమనించండి, మనందరం ప్రియులారా, ప్రస్తుత రోజుల్లో కూడా దేవుడు మనల్ని కూడా వాడుకోవాలని చూస్తుంటాడు. ఈ ప్రస్తుత రోజుల్లో కూడా దేవుడు నిన్ను నన్ను కోరుకుంటాడు. దానియేలు ఎలాగైతే దేవుడు వాడుకున్నాడో నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే మరి ఎలా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు? గమనించుదాము. మన జీవితాలు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో, లేకపోతే మన జీవితము దేవునికి పూర్తిగా అంగీకార యోగ్యముగా ఉన్నట్లయితే దేవుడు తప్పక నిన్ను నన్ను వాడుకుంటాడు. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, 4వ అధ్యాయము 3వ వచనం ఒక మాట ఉంటుంది, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకుని. అంటే అర్థం ఏంటో తెలుసా? గమనించండి, తన భక్తులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఎటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడట? గమనించుదాము. దేవుని చిత్తము కొరకు, దేవుని చిత్తమును ఎవరైతే చేయదలిచి ఉన్నవారో వారిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు దేవుని చిత్తమును చేస్తున్నావా? దేవుని చిత్తములో నడుస్తున్నావా? దేవునికి అంగీకార యోగ్యముగా ఉంటున్నావా? నీ జీవితమును దేవునికి సమర్పించుకున్నావా? నీ మనసులో ఏదేదో పెట్టుకుని త్రిమనస్కురాలే ఉంటున్నావా? అలాంటి వాడిని దేవుడు తన నోటి నుండి ఉమ్మి వేస్తా చెప్పాడు. దానియేలు దేవుడు ఇక్కడ వాడుకుంటున్నాడు. చెరగా కొరపబడినటువంటి ఈ దానియేలును దేవుడు తన పని కొరకు, తన చిత్తము కొరకు దేవుడు వాడుకుంటున్నాడు. గమనించండి, తన చిత్తము కొరకు దేవుడు మనల్ని కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. అలా వాడబడాలంటే మనం ఒక పని చేయాలి. విశ్వాసమైనటువంటి మనము దేవుని చిత్తము చేయాలంటే పాపము నుండి మనము వేరుగా జీవించాలి. జాగ్రత్త వినండి, దేవుని ద్వారా, దేవుని కొరకు పాపము నుండి పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి లోకము నుండి మనం ప్రత్యేకించబడాలి. అలా ఉన్నప్పుడు, నువ్వు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి వలె ఉన్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. వీళ్ళారా, దేవుడు నిన్ను నన్ను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. నిన్ను నన్ను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో ఎందుకు చేసుకున్నాడో తెలుసా? నిన్ను నన్ను ఆయన చిత్తాన్ని జరిగించడానికి, దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చుకోవడానికి దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఆయన మహిమపరచడానికి దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. దానియేలు జీవితం ద్వారా మనం గమనించుదాము కొన్ని మాటలు. దానియేలు ఏ విధంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడో, దానియేలు ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో, దానియేలు ఏ విధంగా ఆ యొక్క అన్యుల దేశంలో దేవుని కొరకు మహిమకరంగా ఉన్నాడో, మన ఈ విషయాన్ని ఈరోజు మనం పరిశీలించబోతున్నాము. గమనించండి ప్రియులారా, మనము దానియేలు జీవితం చూస్తే, దానియేలు ఒక బబులోను దేశానికి, ఒక ఫారిన్ కంట్రీకి చెరగా, ఒక బానిసగా అతను తీసుకొని పోబడ్డాడు. అక్కడ వీళ్ళ పేర్లు కూడా మారిపోయాయి. అక్కడ వీరి యొక్క పేర్లు కూడా మారిపోయాయి. అదేవిధంగా వీరి యొక్క జీవన శైలిని కూడా అక్కడ ఉన్నటువంటి రాజు మార్చాలని చూస్తున్నాడు. అక్కడ ఒక మాట చూద్దాం మనం. దానియేలు 1వ అధ్యాయము 8వ వచనము. దానియేలు 1వ అధ్యాయము 8వ వచనము. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని
తను అపవిత్రపరచుకొనకూడదని ఆ. దానియేలు ఉద్దేశించి దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా గమనించుదాము. ఇక్కడ దానియేలు తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, అయ్యో నేను అపవిత్రుడను కాను, నేను పవిత్రతలోనే జీవించాలి, పరిశుద్ధతనే నా జీవితము, నా దేవుడు కోరుకున్నది అపవిత్రతను కాదు, పరిశుద్ధమైన జీవితము అని దానియేలు ముందుగానే ఆలోచన చేశాడు. మనం గమనించుదాం ప్రియులారా. అయితే దానియేలు మరలా ఇంకొంతమంది ప్రజలను బబులోను రాజు చెరగా తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారికి ఒక విషయం చెప్పాడు ఏంటంటే, ఇదిగో ఎవరైతే చెరగా వచ్చారో మన దేశానికి ఆ ప్రజలకు నేను తినే భోజనము అనగా రాజునైనటువంటి నేను ఎటువంటి భోజనం అయితే తింటానో ఆ భోజనమే ఇదిగో వారికి పెట్టండి. నేను త్రాగేటువంటి ద్రాక్ష రసము పానీయం ఏదైతే ఉందో అది వారికి మీరు ఇవ్వండి. ఇదిగో వాళ్ళందరూ కూడా మంచి జ్ఞానవంతులు కావాలి, వాళ్ళు సౌందర్యవంతులు కావాలి, వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలి, మంచి యుద్ధశీలులు కావాలి. అందుకే వారిని ఆ దేశ యెరూషలేము నుండి మన దేశానికి బానిసలుగా తీసుకొచ్చాను, వారిని మనము వాడుకుందాం అని నెబుకద్నెజర్ రాజు ప్లాన్ చేశారు. ప్రియులారా గమనించండి, సాతాను కూడా మన మీద ఎన్నో రకాల ప్లాన్లు వేస్తుంటాడు, మనల్ని వాని కొరకు వాడుకోవడానికి. గమనిస్తున్నారా? సాతాను వాడి కొరకు, వాడి అనుచరుల కొరకు, వాడి చిత్తమును నెరవేర్చుకోవడం కొరకు విశ్వాసమైన మనల్ని వాడుకుంటాడు సాతాను. ఇక్కడ మెల్లగా దానియేలు అతని యొక్క స్నేహితుల పైన కూడా అదే గురి పెట్టి ఉన్నాడు. రాజు వారిని ఎలాగైనా కూడా వారి వైపు తిప్పుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా భోజనము మరియు ద్రాక్షరసమును వాళ్ళకి అందిస్తున్నాడు. ఆ విషయంలో దానియేలు చాలా తెలివిగా, ఒక మంచి ప్రవర్తన వీరుడిగా, మంచి జ్ఞానము కలిగిన తత్వవేత్త కలిగినటువంటి విధానంలో ఆలోచన చేశాడు దానియేలు. ఆలోచన చేసి, అయ్యో నేను నా ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం కూడా మీరవద్దు, నా ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, నిషేధింపబడినటువంటి వాటికి నేను బ్రతకూడదు, తినకూడదు, వాటి వైపు నేను సాగిలపడకూడదు. అయ్యో నా ధర్మశాస్త్రం నాకు నేర్పించింది కదా అని దానియేలు ముందుగానే పసిగట్టి రాజు తినేటువంటి భోజనమును అతను వదిలేసుకుంటున్నాడు. రాజు తాగేటువంటి ద్రాక్షరసమును వదిలేసుకుంటున్నాడు. గమనించండి, మంచి మాట ఇక్కడ ఈ 8వ వచనంలో చాలా చూడచక్కని మాట ఉంది. 8వ వచనంలో మంచి మాట వినండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ప్రియులారా, నా మొదటి మాట ఏంటో తెలుసా? నా మొదటి మాట, దానియేలు అపవిత్రపరచుకోవడం లేదు. దానియేలు అపవిత్రపరచుకోవడం లేదు. దానియేలు లోకంలో ఉన్నటువంటి ఆశలకు రాజు పడిపోవడం లేదు. దానియేలు ఇంకేదో కావాలా, నాకు ఇంకేదో కావాలా, లేకపోతే ఈ బబులోను దేశాన్ని నేనే ఏదో చేయాలా, లేకపోతే రాజు దగ్గర నేనే మంచి మార్కులు కొట్టేయాలా అనేటువంటి ఆలోచన విధానంలో అటువంటి ఆశలకు లొంగిపోలేదు. రాజు ఇచ్చే భోజనాన్ని ధిక్కరించాడు. రాజు పెట్టేటువంటి శ్రేష్టమైనటువంటి పానీయమునే దానియేలు వ్యతిరేకించాడు. కారణం ఏంటో తెలుసా? అది అపవిత్రమైనది. ప్రియ సహోదరుడా గమనించు, బబులోను దేశం అనేది అన్యుల దేశము. బబులోను దేశము దేవుని ఎరగని దేశము. అటువంటి దేశంలో అక్కడ విగ్రహారాధన అనేది చాలా నేరుగా జరుగుతుంది. అది పాపముతో కూడినటువంటి దేశము, నీతి నియమాలకు విరుద్ధంగా ఉండేటువంటి దేశం అది. అటువంటి దేశములో తన పవిత్రతను కాపాడుకుంటున్నాడు. అటువంటి దేశములో దానియేలు దేవునికి మాత్రమే తన విలువను కొనసాగిస్తున్నాడు, కానీ ఏమాత్రము కూడా తన పవిత్రతను కోల్పోవడం లేదు. తన పరిశుద్ధమైనటువంటి జీవితమును కాపాడుకుంటున్నాడు. గమనించండి, ఇతనికి అర్థమైంది, అయ్యో నా ధర్మశాస్త్రం ప్రకారం నేను తినవద్దు, వాటిని తాగవద్దు, అలాంటి వాళ్ళతో సాంగత్యము కూడా చేయవద్దు అని దానికి అర్థమైంది. ప్రియులారా,
మనం ప్రతిరోజు బైబిల్ చదువుతాము, ప్రతిరోజు దేవుని సన్నిధిని అనుభవిస్తాము, మొబైల్ ఫోన్లో దేవుని వాక్యం వింటుంటాము. కానీ మనం చేసేటువంటి పాపపు క్రియలను కొనసాగిస్తూనే ఉంటాము. చాలా జాగ్రత్తగా గమనించుదాము. ఇక్కడ దానియేలు జీవితం చూసినట్లయితే అతడు రాజు పెట్టేటువంటి భోజనము కానీ పానీయము కానీ అతడు ఇక్కడ తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకుంటే ఏం జరుగుతుంది? దానియేలు రాజు పెట్టేటువంటి భోజనము ద్రాక్ష తీసుకుంటే ఏమవుతుంది? దేవునికి అవిధేయత చూపించినట్లే, దేవునికి ద్రోహుడిగా మారిపోతాడు, దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చిన వాడిగా అవుతాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించిన వాడిగా అయిపోతాడు. ఒక మాట గమనించండి, అక్కడ ఎవరు లేరు కదా, దానియేలుకు సపోర్టింగ్ ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, బుద్ధి మాటలు చెప్పేవారు ఎవరు లేరు, మంచి జ్ఞానం చెప్పేవారు ఎవరు లేరు. ఒరే దానియేలు తిను, తప్పు లేదు, ఏ దానియేలు త్రాగు, తప్పు లేదు, ఎంజాయ్ చేయి అని చెప్పవారే ఉన్నారు, కానీ మంచి మాటలు చెప్పేవారు ఎవరు లేరు. కానీ దానియేలు ఎక్కడో అన్యుల దేశంలో తన పవిత్రతను కాపాడుకున్నాడు. మనం గమనించుదాము. నేను మొన్న దినము న్యూస్లో చూశాను, మన గవర్నమెంట్ 40 రోజుల తర్వాత వైన్ షాప్స్ ఓపెన్ చేస్తే వరంగల్ ప్రాంతంలో ఒక 3 వ్యక్తులు బాగా తాగి వారి మనసులు మతి చెంది ఒకడు బిల్లి మీద వాళ్ళని తోసిపడేశాడు. బిల్లి మీద 3 కొట్లాడుకుంటున్నారు. ఆ తాగిన మత్తులో ఏం చేస్తాం వాళ్ళకి అర్థం కాల. ఆ వ్యక్తి అతను త్రోసి కింద పడి చంపేస్తాడు. చూడండి ప్రియులారా, దానియేలుకు అర్థమైంది, ఒకవేళ నేను రాజుగారు పెట్టేటువంటి భోజనము, ఆ తర్వాత రాజుగారు సేవించే ఆ పానీయములు, ఆ ద్రాక్షరసము ఒకవేళ నేను తాగితే నేను ఎలా ఉంటానేమో, నా జీవితం ఎలా ఉంటుందేమో ముందే గమనించాను. అయ్యో, నా దేవుని నామాన్ని నేను అన్యుల పాలు చేస్తానేమో, వెక్కిరింతల పాలు చేస్తానేమో అని దానియేలు ముందే గమనించాడు. నా మొదటి మాట నేను చెప్పాలనుకుంటానంటే, దానియేలు వలె మన పవిత్రమైన జీవితమును కాపాడుకోవాలి. మనం ఏ చోట ఉన్నా, ఎక్కడ నివసిస్తున్నా, మనం మన చీకటి గదిలో ఉన్నా, ఇదిగో మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో దేవుని నామం గణపరచబడాలి, కానీ మన ద్వారా ఆయన నామము వెక్కిరింతల పాలు కాకూడదు. దానియేలు చూసి మనం నేర్చుకుందాం. ఈ రోజులో మనం విశ్వాసం అని చెప్పుకుంటాం, చాలాసార్లు మనం విశ్వాసమే చెప్పుకుంటాము, కానీ మన పవిత్రత ఏ విధంగా ఉంది? పేరుని క్రైస్తవులను చెప్పుకుంటావు, పర్లేదు, మంచిది చెప్పుకోవాలి. నీ క్రైస్తవుడమైనటువంటి నీవు పవిత్రత విషయంలో ఏ విధంగా ఉంటున్నావు? దేవుడు అడిగే మొదటి ప్రశ్న ఎందుకు తెలుసా? పవిత్రత లేకుండా ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడట, దేవుని చూడలేడు పవిత్రత లేకుండా. ప్రియులారా, మనం గమనించుదాం, ఈ రోజు చాలా మంది చాలా రకాల సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు ఇదిగో లోనవుతున్నారు. ఈ లోకము దాని ఆశలకు రాజపడిపోతున్నారు. లోకము చెప్పేటువంటి మాటలు వింటున్నారు. మనమేమో లోకము నుండి వేరుపరచబడిన వాళ్ళము, కానీ ఇంకా అవే లోకం పనులు చేస్తున్నాం. అవే లోకములో జరిగేటువంటి వాటిని అనుసరించి బ్రతుకుతున్నాము. అలాంటి వారిని దేవుడు తన నోటి నుండి ఉమ్ము వేస్తా అని చెప్తున్నాడు. అలాంటి వారికి పరలోక రాజ్యంలో చోటు లేదని చెప్తున్నాడు. ఇదిగో దానియేలు వారి పవిత్రతను కాపాడుతున్న వాడికి దేవుడు ఆ మంచి స్థలములో నివాసమును ఏర్పాటు చేస్తాడు. చూడండి, ఎవరైతే లోక ఆశలకు రాసి పడిపోతారో అది పాపపు చర్య అని దేవుడు చెప్తున్నాడు. ఆ పాపపు చర్యలో మనం పడిపోకూడదు. ప్రియులారా గమనించండి, ఆ పాపపు చర్యలో మనము పడిపోకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది, స్నేహితుడా, ఈ లోక స్నేహము దేవునితో వైరం అంట. ఈ లోక స్నేహము అంటే అర్థం ఏంటి? పాపపు స్నేహం. పాపపు స్నేహం ఎవరైతే చేస్తారో వాళ్ళు దేవునితో లొల్లి పెట్టుకున్నట్టే, దేవునితో కొట్లాట పెట్టుకున్నట్టు, దేవునితో మాటలు బంద్ చేసుకున్నట్టు. మీకు అర్థం భాష చెప్తున్నాను, గమనించండి. ఈరోజు మనం విశ్వాసం చెప్పుకుంటున్నాము, త్రాగుబోతుల వలె ఉంటున్నాము. ఏం లాభం? లోకం స్నేహం చేస్తున్నాము, లోకంలో ఉన్న వారితో కలిసి తిరుగుతున్నాము. వారు ఎలాంటి ఆచారాలు ప్రవర్తిస్తారో, ఎటువంటి బుద్ధులు కలిగి ఉంటారో అటువంటి బుద్ధులు మనము కలిగి ఉంటున్నాము. ఏమి లాభము? వారు త్రాగబోతులే, వారు వ్యభిచారులే, వారు మోసపు బ్రతుకులు మనం కూడా బ్రతుకుతున్నాం. ఏమి లాభము? ఎక్కడ మన జీవితంలో పవిత్రత? దేవుడు మనల్ని ఎప్పుడు ఇష్టపడేది? దేవుడు ఎక్కడ మనల్ని ప్రేమించేది? ఇటువంటి పనులు చేస్తున్నటువంటి
ఇక్కడ వెళ్ళిపో అని దేవుడు అనే పరిస్థితి మనం తెచ్చుకుంటున్నాము. ఈ రోజులో మన పరిస్థితి ఏంటి? మన జీవితం వల్ల దేవుడి నామము గణపరచబడలే కానీ అన్యులు ఎదుట వ్యక్తిగత పాలు కాకూడదు. చాలా మంది సహోదరులు ఎక్కడో త్రాగుబోతుల వలె సన్నిధికి వస్తారు, సన్నిధిని అనుభవిస్తారు, అన్ని రకాల బాప్తిజాలు తీసుకుంటారు, కానీ అదే పాప బుద్ధి, అదే పాత స్వభావం. దానిని బట్టి నేర్చుకుందాము. దానిని ఎక్కడో బుద్ధి చెప్పేవారు లేకున్నా కూడా తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు. దానియేలు తన మొట్టమొదటి ఉంటాడ ఎప్పుడైతే చెరగా తీసుకొని పోబడ్డాడు బబులోనుకు, ఆ బబులోనుకు పోయినప్పటి నుండే ఒక నిశ్చయించుకున్నాడు. ఏంటో తెలుసా? అది నేను నా పవిత్రతను కాపాడుకుంటాను నిశ్చయించుకున్నాడు దానియేలు. మరి నువ్వు కూడా నిశ్చయించుకుంటావు. ఎప్పుడు నిశ్చయించుకుంటావు? బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఏమంటావు? అబ్బో నేను ఇప్పుడు మారుమనసు పొందాను, యేసుక్రీస్తును తెలుసుకున్నాను. యేసుక్రీస్తును తెలుసుకున్నటువంటి నేను ఇక నుండి బాప్తిస్మము తీసుకొని పవిత్రతను, నా యొక్క పవిత్రతను కాపాడుకుంటానని నిశ్చయించుకుంటాను. మరి నిశ్చయించుకున్నటువంటి నీవు కాపాడుకుంటున్నావా పవిత్రతను? పోగొట్టుకుంటున్నావా పవిత్రతను? దానియేలు యొక్క పేరు మారింది. దానియేలు బబులోను దేశానికి వచ్చాడు కానీ అతని పేరు మారింది, కానీ అతని బుద్ధి మారల. అతని బుద్ధి మంచి బుద్ధి, మంచి జ్ఞానవంతుడిగా ఉన్నాడు. తన పవిత్రతను కాపాడుకునేటువంటి బుద్ధి బలం కలిగి ఉన్నాడు. మరి నువ్వు బాప్టిజం తీసుకుంటావు, ఏం మార్చుకుంటావు? పేరు మార్చుకుంటావు. మరి బుద్ధి కూడా మార్చుకోవాలి కదా, బుద్ధి కూడా మార్చుకోవాలి కదా. పేరు మారినంత మాత్రాన బుద్ధి మార్చుకోకపోతే ఏమి లాభము? నువ్వు బాప్టిజం తీసుకొని ఏం లాభము? గమనించండి ప్రియులారా, దేవుడు నీలోన నాన్న చూసేది ఏంటో తెలుసా? పవిత్రతను చూస్తున్నాడు. నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉండాలంటే కూడా పవిత్రతనే అవసరం. నువ్వు దేవుడికి అతి సమీపముగా, అతి దగ్గరగా నువ్వు ఏది మాట్లాడితే అది దేవుడు వినాలి అంటే నీలో నాలో ఉండాల్సింది పవిత్రత. ఆ పవిత్రతను దానియేలు సంపాదించుకున్నాడు. దానియేలు అనుకున్నాడు, ఇలా నన్ను రాజు చంపేసినా సరే, నాకు మరణము సంభవించినా సరే, నేను మాత్రము రాజు భుజించే భోజనము, రాజు త్రాగే పానీయమును ఏమాత్రం ముట్టుకొనను, త్రాగను, సేవింపను అని నిశ్చయించుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు మనము ఏ సహవాసంలో ఉంటున్నాం? అసలు మన సహవాసం ఏ విధంగా ఉంది? నువ్వు నిశ్చయించుకున్నావు కదా. దేవుని సహవాసంలో ఉంటున్నావా, అపవాది సహవాసంలో ఉంటున్నావా? నేను సూటిగా అడుగుతున్నాడు దేవుడు ఈరోజు, నువ్వే సహవాసంలో ఉంటున్నావు? ప్రతి చిన్న శోధనలో పడిపోయి ఓడిపోతున్నావా? ఏ చిన్న శోధన వచ్చినా ఆ శోధనలో పడిపోయి ఓడిపోతున్నావు. కానీ దానియేలు ఆ శోధనను ఎదుర్కొన్నాడు. దానియేలు ఆ శోధన ఎదుర్కొని గెలిచాడు. ఆయన గెలిచాడు. జ్ఞాపకం ఉంచుకోండి, తను తాను అపవిత్రపరచుకోలేదు. మనమేమో ఏ చిన్న శోధన వచ్చినా శోధనలో పడిపోయి అపవిత్రం చేసుకుంటాం. మన బతుకులను, మన జీవితాన్ని మనము అపవిత్రం చేసుకుంటాము. అందుకే ప్రభు అంటున్నాడు, నీ దేహాన్ని అపవిత్రం చేసుకోకు, నీ దేహము దేవుని ఆలయము నువ్వు ఎరగాలి అన్నాడు. అలాగే నీ విశ్వాసాన్ని అపవిత్రము చేసుకోకు అని దేవుడు చెప్తున్నాడు. నీ కుటుంబాన్ని అపవిత్రము చేయకు అని దేవుడు చెప్తున్నాడు. నీ సంఘాన్ని నీ ద్వారా అపవిత్రము చేయకు, నీ పరిశుద్ధతను కోల్పోకు అని దేవుడు చెప్తున్నాడు. మనమేం చేస్తున్నాము ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మన సూటి ప్రశ్నలు అడుగుతున్నాడు ఈరోజు. మనలో పరిశుద్ధత నిజంగా ఉందా? పరిశుద్ధమైనటువంటి జీవితం మనం జీవిస్తున్నామా? దానియేలు వలె ఈ పోరాటంలో గెలవగలుగుతున్నామా? మనం గమనించుదాం ప్రియులారా. ఒక మాట అంటాడు దేవుడు, నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా, లేకపోతే పరలోక రాజ్యంలో నీ కాలు మోపాలన్నా పవిత్రత లేకుండా నువ్వు పోలేవని చెప్తుంది దేవుని వాక్యం. ఎబ్రీ పత్రిక 12:14 ఉంటున్నామాట. బాలుడిగా చిన్న దశలో ఉన్నప్పుడే దానియేలు దేవునికి విధేయుడిగా ఉన్నాడు. పవిత్రతకు ముందు విధేయత చాలా అవసరం. నువ్వు పవిత్రతను నువ్వు సంపాదించుకోవాలంటే విధేయతను ముందు నేర్చుకోవాలి. గమనించండి, బాలుడిగా ఉన్నప్పుడే దానియేలు విధేయత కలిగి ధర్మశాస్త్రాన్ని పాటించాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని అవలంబించాడు. కానీ ఇక్కడ మనకు గమనించండి జాగ్రత్త, మనం పాపం చేస్తే మనకు చెప్పేవారు ఉన్నారు.
తమ్ముడు బ్రతుకు మార్చుకో, అక్క బ్రతుకు చేంజ్ చేసుకో, అన్న నీ బ్రతుకు అలా కాదు, ఇదిగో ఈ మార్గం నడువు, నువ్వు బాగుంటావు అనకు బుద్ధి మాటలు చెప్పేవారు ఉన్నారు. ఆత్మీయ స్థితిని చక్కపరిచేటువంటి సేవకులు మనకున్నారు, నాయకులు మనకున్నారు. కానీ దానియేలుకి ఎవరున్నారండి? దానియేలుకి ఎవరున్నారు? అక్కడ బబులోను దేశంలో దానియేలుకు మంచి మాటలు చెప్పేవారు ఎవరున్నారు? అతను తొలగిపోతే అతను చక్కదిద్దేవారు ఎవరున్నారు? అక్కడ ఎవరు లేరు. తన పవిత్రతను కాపాడుతున్నాడు. మనకేమో చెప్పేవారు ఉన్నారు, బుద్ధి చెప్పేవారు ఉన్నారు, మంచి మార్గంలో నడువు అని గైడ్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. అయినా మన బుద్ధి ఇంకా పాత బుద్ధి, పాత స్వభావమే. చెప్పినప్పుడు వింటాము, తర్వాత ఈ చెవులు వింటాము, ఈ చెవు నుండి వదిలేస్తాము. పిల్లారా, దేవుడు అంటున్నాడు అలాంటి వారిని గెట్ అవుట్ అని అంటారు చెప్తున్నాడు. మనం అనిపించుకుందామా దేవుని దగ్గర నుండి? మనము దేవునికి ఇష్టలుగా ఉండాలా? దేవుడు అన్నాడు, ఓ నాన్న నువ్వు నాకు ఇష్టంగా ఉండాలి, నువ్వు నాకు అతి సమీపంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దానిలోనే మనం కూడా దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి పిల్లారా, దానియేలుకు భయంకరమైనటువంటి శ్రమ, శోధన కలిగింది. ఆ శోధనను జయిస్తున్నాడు. గమనించండి, దానియేలు ఒకవేళ రాజు పెట్టేటువంటి భోజనం తింటే దేవునికి ఏమైపోతాడు? ఆయన త్రాగు ఏమైపోతాడు? ద్రోహం అయిపోతాడు. అదే ఒకవేళ తింటే రాజులో చచ్చిపోతాడు. ఈ రెండు రకాలుగా చూస్తే దానియేలుకే అటు ఇటు మధ్యలో సరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యో, దేవుడేమో నా పవిత్రతను కాపాడుకోమని చెప్పాడు, మరి రాజేమో తినమని చెబుతున్నాడు. నేను ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇటు లోకమా ఇటు దైవమా అనేటువంటి కోణములో మధ్యలో ఊగిసలాడుతున్నాడు దానియేలు. కానీ చివరికి అంతిమ విజయము ఆయన దేవునితో సహవాసంలో ఉన్నాడు కనుక దేవునికి ప్రయారిటీ ఇచ్చి తన జీవితంలో కాపాడుతున్నాడు, తన జీవితంలో కాపాడుతున్నాడు. పిల్లరా, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తాము. ఇదిగో శోధనలు జయించేవాడట ధన్యుడు, శోధన జయించేవాడు ధన్యుడు. దానియేలు ధన్యకరమైనటువంటి జీవితం జీవించాడు. దానియేలు దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితము జీవించాలి. అటువంటి జీవితము మనం కూడా జీవించాలి. అలా జీవించినప్పుడే దానియేలు వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. దానియేలు దేవుడు వాడుకోవడానికి గల కారణం ఏంటి? తన పవిత్రమైన జీవితం కాపాడుకున్నాడు. అందుకు దేవుడు దానియేలును ఎన్నుకున్నాడు. దానియేలు నా మహిమ కొరకు నువ్వు వాడబడాలి, దానియేలు నా కొరకు నువ్వు సాధనంగా నిలబడాలా. ఇదిగో, ఎందుకంటే నీ జీవితమును నాకు అర్పించుకున్నావు, నీ జీవితమును నువ్వు చెరుపుకోలేదు, నీ పవిత్రమైన జీవితమును కాపాడుకున్నావు నువ్వు. పిల్లారా, ఇటువంటి జీవితం మనము కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఆయన మహిమ కొరకు, ఆయన చిత్తము కొరకు దేవుడు తప్పక మనల్ని కూడా వాడుకుంటాడు. మన పవిత్రతను మనము కాపాడుకోవాలి. రెండో మాట చెప్తాను. గమనించండి. ఇందులో 17వ వచనం, 17వ వచనం. ఈ నలుగురు బాలల సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. ఇక్కడ మంచి మాటలు మనం చూస్తున్నాము. దానియేలు ఆర్యోకు దగ్గరికి పోయి వినిపించుకుంటాడు. ఆర్యోక్ గారు సార్ దయచేసి మా మాట వినండి సార్, మేము ఇదిగో రాజుగారు పెట్టేటువంటి భోజనము ద్రాక్షరసం మేము సేవింపము, ఇదిగో వాటికి బదులు మాకు శాకాహారము శాఖ ధాన్యాదులను మరి పానీయము బదులు నీళ్లను మాకు ఇవ్వండి అని వేడుకుంటాడు. దానియేలు వేడుకొని దాని కొరకు గమనించండి బతిమాలుకుంటాడు. తన పవిత్రతను కాపాడుకోవడం కొరకు ఏం చేస్తాడు? ఆయన వేడుకుంటున్నాడు అక్కడ. అయితే ఆర్యోకి ఏమంటాడంటే నో మీకు అలా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ మీకేది శాకాహారం పెట్టినట్లయితే, మీకు పానీయం బదులు నీళ్ళని ఇచ్చినట్లయితే, ఇదిగో మీ సౌందర్యం మీరు కోల్పోతారు, మీ సామర్థ్యం మీరు కోల్పోతారు, మీ బుద్ధి బలహీనత కృషించిపోతుంది కనుక సో మీకు మాత్రమే
అప్పగిస్తాడు. అయినా కూడా దానియేలు మరల వెళ్ళి అతన్ని బతిమాలుకుంటాడు. బతిమాలుకున్న తర్వాత గమనించండి, ఒక పరీక్ష పెట్టుకుంటాడు. ఎంత తెలుసా? అయ్యా సార్, మాకు 10 రోజులు ఛాన్స్ ఇవ్వండి, 10 రోజులు మాకు ఛాన్స్ ఇవ్వండి. ఇదిగో మిగతా వారు రాజు తినేటువంటి భోజనం తినాలా, రాజు త్రాగేటువంటి పానీయము త్రాగాల, ఇదిగో మేము మాత్రము శాకాహారము అలాగే ఇదిగో పానీయ బదులు నీళ్లను మేము తింటాము. ఈ 10 రోజుల తర్వాత ఎవరు ఎలా ఉంటే, ఎవరు చాలా చక్కగా రూపవంతులుగా సౌందర్యవంతులుగా జ్ఞానవంతులు ఎవరైతే ఉంటారో వారికి, ఇదిగో అలా ఉన్న వారికి రాజు పెట్టేటువంటి భోజనం మీరు పెట్టండి, మాకు పెట్టేటువంటి ఒక శాకాహారం మీరు తీసేయండి అని దానియేలు ఆర్యకు విన్నపించుకుంటాడు. మొత్తానికి ఆర్యకు ఒప్పేసుకుంటాడు. దానియేలు విన్నపాన్ని ఒప్పేసుకొని అలా 10 రోజుల తర్వాత ప్రియులారా గమనించండి, 10 రోజుల తర్వాత గమనిస్తే ఒక మాట చూద్దాము, ఎంత బాగుంటుందో. 5వ వచనం, 15వ వచనం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము పూజించు బాలందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడింది. ఆ తర్వాత ఈ 4 పాప సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనమును అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శన భావనలను స్వప్న భావనలను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. గమనించండి ప్రియులారా, ఇతను తన పవిత్రతను కాపాడుకున్నాడు కనుక దేవుడు అతనికి ఏమిచ్చాడట? జ్ఞానం ఇచ్చాడు. ఆ పరీక్షలో, ఆ 10 దినములటువంటి పరీక్షలో ఇతడు గెలిచాడు. దేవుడు ఇతన్ని గెలిపించాడు. ఆ మిగతా వారి కంటే ఇతని ముఖము సౌందర్యంగాను, ఎంతో బలిష్ఠుడుగాను, మంచి మేధావిగా జ్ఞానవంతుడుగా అక్కడున్నటువంటి ఆర్యకు గమనించాడు. ప్రియులారా, దేవుని మాట విన్న వారికి కలిగేది ఏంటో తెలుసా? మంచి జ్ఞానం. తమ పరిశుద్ధతను కాపాడుకునే వారికి వచ్చేది ఏంటో తెలుసా? మంచి మేధస్సు. గమనించండి, ఈ రోజులో మరి మనం కూడా జ్ఞానం కలిగి ఉంటాం. ఈ రోజు మనం చాలా మాట్లాడతాం, చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం. సరే, మంచిదే, పనులు చేయడం మంచిదే, మాట్లాడడం మంచిదే. మరి ఈ రోజులో మనకు ఉన్నటువంటి జ్ఞానము దేవుడిచ్చిందా, అపవాదించిందా? ఇక్కడ దానియేలు యొక్క జ్ఞానమును గ్రహించినట్లయితే దేవుడు అతనికి ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. మరి మనకున్నటువంటి జ్ఞానము దేవుడు ఇచ్చాడా, అపవాదించాడా? అపవాది కూడా జ్ఞానం ఇస్తాడు. ఈ 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారము దానియేలు సకల విధములకు దర్శన భావములు స్వప్న భావములు గ్రహించి తెలివి గలవాడై ఉండనని దానియేలు గురించి ఇక్కడ రాయబడింది. మరి మన గురించి ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నాం? ఒకసారి మన గురించి మనం ఆలోచన చేసుకుంటే మన జ్ఞానం ఎవరిచ్చారు? ప్రియులారా, నువ్వు పవిత్రతను కాపాడుకుంటున్నావా? నీ పవిత్రతను కాపాడుకుంటే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నీకు దేవుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. గమనించండి, ఇదిగో వీరికి ఉన్నటువంటి జ్ఞానం మనము పొందాలంటే ఆ యోగుల వల్ల మనము దేవునికి సమర్పించుకోవాలి. ఈ దానియేలుకు ఉన్నటువంటి జ్ఞానం మనకు రావాలంటే మన పవిత్రతను మనము కాపాడుకోవాలి. దానియేలు దేవునికి సమర్పించుకున్నట్లుగా మనము దేవునికి సమర్పించుకోవాలి. మనం సమర్పించుకున్నప్పుడు మనము కూడా జ్ఞానం ఉన్న వారిగా ఉంటాము. మన ఆలోచనలు, మన మనస్సులను దేవునికి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని ఎన్నుకుంటాడు. దానియేలు ఎన్నుకున్నట్టే దేవుడు మనల్ని కూడా ఎన్నుకుంటాడు. అందుకే బైబిల్ ఉంటుంది కదా, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి వెర్రి వాళ్ళని నేను ఎన్నుకున్నాను అంటాడు దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి వెర్రి వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడట. ప్రియులారా, మనం వెర్రి వాళ్ళమే అయినప్పటికీ దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. అని ఎన్నుకున్న తర్వాత మనకు ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దేవుడు దానియేలు ఎన్నుకున్నాడు, అతనికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. గమనించండి, ఈ రోజుల్లో చాలా మంది విడిగా మాట్లాడుతుంటారు, ఏదో రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళు మాట్లాడినటువంటి ఆ యొక్క ప్రతి మాటలో ఒక్కటి కూడా జ్ఞానయుక్తమైనటువంటి మాట ఉంటారు. అన్ని విడి ఉన్నటువంటి మాటలు మనకు కనబడతాయి. కొంతమంది గుంపుగా కూర్చున్నారంటే ఆ గుంపుగా కూర్చున్న వారు వారి యొక్క తెలివిని ప్రదర్శించుకోవడానికి విడి మాటలు మాట్లాడుతుంటారు. గమనించండి ప్రియులారా, విడిగా మాట్లాడినంత మాత్రాన నీకు జ్ఞానం ఉన్నట్టు కాదు. ఆ జ్ఞానము నీకు అపవాదించింది. ఇక్కడ దానియేలు యొక్క జ్ఞానమును విచారించారు. అక్కడ ఒకసారి చూద్దాము, 20వ వచనం చూద్దాము. 20వ వచనం. రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయములో
వీరు తన రాజ్యం అంతటా నుండి శకున గాండ్ర కంటేను గారడి విద్య గల వారికందరి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడను. 10 అంతలు శ్రేష్ఠులట. వీరి జ్ఞానాన్ని విచారిస్తే 10 అంతలు శ్రేష్ఠులు. మరి నీ జ్ఞానము నా జ్ఞానం విచారిస్తే, నీ జ్ఞానము నా జ్ఞానాన్ని దేవుడు విచారిస్తే అసలు అది వీరిలో సగం కూడా ఉండదు. అవునా ప్రియులారా? మనం గమనించుదాము మన జ్ఞానము దైవిక జ్ఞానం కలిగి ఉండాలా. ఎందుకంటే దానియేలు కలిగి ఉన్న జ్ఞానము దైవిక జ్ఞానం. అది ఈ దైవిక జ్ఞానం కలిగినది 10 అంతలు శ్రేష్ఠంగా ఉంటుంది. అపవాది కలిగినటువంటి జ్ఞానము అది ఎందుకు పనికిరాని జ్ఞానంగా మిగిలిపోతుంది. ఈ లోకంలో ఉన్న వాళ్ళు సంతోషించడానికే సరిపోతుంది, కానీ దేవుని సంతోష పెట్టేటువంటి జ్ఞానం అయితే కాదు. గమనించండి, ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని కొరకు తన జీవితంలో సమర్పించుకొని పవిత్రంగా ఉంటారో, దేవుడు వారిని ఇదిగో దానియేలు కలిగిన జ్ఞానములు, దానియేలు కలిగిన బుద్ధి బలము, దానియేలు కలిగినటువంటి సామర్థ్యము, అతను ఉన్నటువంటి మంచి ఆరోగ్యము, బుద్ధి బలము దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు అతన్ని గొప్పవానికి చేశాడు. ఇంకా బబులోను దేశంలోనే అతడు 120 మంది అధిపతులకు అతడు అధిపతిగా దేవుడు అతన్ని ఉంచాడు. బికాస్ ఆఫ్ ఏంటో తెలుసా? అతనికి పవిత్రమైన జీవితము, అతని పవిత్రమైన జీవితం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం. మనందరం గమనించుదాము. ప్రియులారా, ఈ రోజుల్లో మనము విచ్చలవిడినటువంటి మాటలు మాట్లాడుతున్నాము. దేవుని ఎరగక దేవుని మరచిపోయి, దేవుని యొక్క మేలుడు మరచిపోయి, దేవుడు మన కొరకు ఏమేమి చేశాడో అదంతా మర్చిపోయి దేవునికి అవిధేయులుగా ఉండి అపవాది మాటలు మనం మాట్లాడుతున్నాము. కొంతమంది ఇలా అంటారు, దేవుడి నుండి అన్ని రకాల మేలు పొందుకొని దేవుడు నాకేం చేస్తాడు, నేనేం చేస్తాడు అని మాట్లాడతారు. అది సాతాను బుద్ధి. అపవాది వారి మనసులో కలిగిస్తున్నటువంటి ఒక క్రీడ. గమనించండి, దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోవద్దు. ఇక్కడ దానియేలు ఎలా ఉన్నాడో తెలుసా? నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు కనుక నాకు విరోధి ఎవడు? నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా యొక్క న్యాయమూర్తి, దేవుడు నాకు న్యాయం చేస్తాడు అనేటువంటి మంచి పద్ధతిలో దానియేలు ఉన్నాడు కనుక దానియేలు దేవుడు అభిషేకించాడు. దానియేలు దేవుడు ఒక అన్యుల దేశంలో దేవుడు అతని ప్రధానుడిగా దేవుడు అతను నిలబెట్టాడు. ఒకవేళ అపవాది మాటలు విన్నట్లయితే, వారి మాటలు వీరి మాట చెప్పిన మాటలు విన్నట్లయితే దానియేలు ప్రధానుడిగా ఉండేవాడు కాదేమో, తన పవిత్రతను కోల్పోవాడేమో. చాలా జాగ్రత్తగా గమనించుదాము. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా. దానియేలు తన స్నేహితుల గురించి ప్రార్థించాడు. దానియేలు గొప్ప ప్రార్థన పరుడు. వినండి ప్రియులారా, జాగ్రత్తగా. తన యొక్క స్నేహితుల గురించి దానియేలు ప్రార్థిస్తాడు. తన స్నేహితులను రక్షించుకోవడానికి ప్రార్థిస్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, రాజుగారికి ఒక కళ వస్తుందండి. ఆ కళ రాగానే ఆ కళ యొక్క ప్రాముఖ్యత దేని గురించో చెబుతుంది అనుకుంటాడట రాజు. అనుకుని ఏం చేస్తాడు, ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రులను, గరడి విద్యగాలను, మేధావులను, జ్ఞానులను అందరూ పిలిపించి ఒక మాట చెప్తాడు. నేను ఒక కళ కన్నాను, కానీ ఆ కళ మర్చిపోయినట్టు. ఏమంటాడు రాజు? నేను కలగన్నాను కానీ కళను మర్చిపోయినా. నాకిప్పుడు ఆ కళ చెప్పాలా, కళ యొక్క భావం కూడా చెప్పాలని చెప్తాడు. వాస్తవానికి రాజు మర్చిపోలేదు. అక్కడ రాజు ఏం చేస్తున్నాడంటే, బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు పరీక్ష పెడుతున్నాడు. ఎవరైతే నా కళను చెబుతారో నా కళ యొక్క భావం కూడా వాళ్ళే చెబుతారు అని ఇక్కడ దానియేలు గమనించండి. రాజుగారి ముందే నిశ్చయించుకొని ఏం చేస్తాడో తెలుసా? ఒక మాట చెప్తాడు, ఎవరైతే నా కళను నా భావన ఎవరైతే చెప్పారో వారిని నాశనం చేయబోతామని చెప్తాడు. నేను నాశనం చేస్తాను, వారిని వధిస్తాను అని చెప్తాడు. వెంటనే దానియేలు మాట తెలుసుకుంటాడు. ఉటావుటిన వెంటనే అతను దేవుని సన్నిధికి వెళ్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇదిగో మా మీదకు విపత్తు రాబోతుంది, ప్రభువా ఇటువంటి సమయంలో కూడా నేను నిన్ను స్తుతించేవాడిని అనేసి దేవుని స్తుతిస్తాడు, ప్రార్థిస్తాడు దానియేలు. గమనించుకున్నారా? అతనికి ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవుడు అతనికి ప్రార్థనలు విని అతను వెళ్ళి రాజుగారికి తన కళను చెప్తాడు, భావం కూడా చెప్తాడు. ప్రియులారా, మనం ఈ రోజులో మనం ప్రార్థన చేస్తున్నామా?
దానిలో మనం ప్రార్థన చేస్తున్నామా? చాలా జాగ్రత్తగా గమనించుదాము. దానిలో తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. దానిలో తన స్నేహితుల గురించి వారి రక్షణార్థమే ప్రార్థన చేశాడు. నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబం గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? దానిలో గొప్ప ప్రార్థన పరుడుగా కనబడుతున్నాడు. ఆ ప్రార్థన పరుడు జీవితం మనలో ఉందా? మనము గమనించుకుందాం, పరిశీలించుకుందాం. మనం ప్రస్తుతం ఒక వైరస్తో పోరాడుతున్నాం. మనందరికి తెలిసింది, ఈ వైరస్తో మనము పోరాడుతున్నాం. ప్రపంచ దేశాలను కూడా బిక్కుమంటూ బ్రతుకుతుంది. ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రతి క్రైస్తవుడు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇటువంటి సమయంలో ప్రతి క్రైస్తవుడు ఏ మూలలో కూర్చోవద్దు. వచ్చేటువంటి యొక్క ఆపదను, కీడును తప్పించుకోవడానికి దేవునికి మొరపెట్టుకోవాలి. ప్రతి క్రైస్తవుడు మొరపెట్టుకోవాలి. మరి మనం అలా చేస్తున్నామా? దానియేలు తన స్నేహితులను రక్షించుకోవడానికి ప్రార్థిస్తున్నాడు. మరి మన స్నేహితులను, మన బంధువులను, మన కుటుంబస్తులను, మన కుటుంబీకులను, మన సంఘమును రక్షించుకోవడానికి మనము ప్రార్థన చేయవద్దా? చేయాలవద్దా? మనము ప్రార్థన చేయాలి. అందుకే పౌలు తిమోతికి రాస్తాడు, ఒక మాట రాస్తాడు. ఒకసారి తీయండి చూద్దాం. 2వ అధ్యాయం 17వ వచనం. మొదటి తిమోతి 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూడండి ఒకసారి. ఫస్ట్ తిమోతి చదవండి. 1 నుండి 7 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా ఉండుటకు సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలని చాలు. ఇక్కడ మనకు 4 మాటలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటిది? విజ్ఞాపన. 2వది ప్రార్థన. 3వది యాచన. 4వది కృతజ్ఞత స్తుతులు. ఈ 4 సమభాగాలు. ఈ 4 కలిగినదే ప్రార్థన. దీన్ని పరిపూర్ణమైన ప్రార్థన అంటాం. అయితే దానియేలు జీవితంలో పరిపూర్ణమైన ప్రార్థన ఉంది. దానియేలు జీవితంలో విజ్ఞాపన ఉంది, ప్రార్థన ఉంది, యాచన ఉంది, కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి. గమనించడం, ఈ 4 సరిగా ఉంటేనే దాన్ని పరిపూర్ణమైన ప్రార్థన అంటారు. మరి చాలా మంది జీవితంలో ప్రార్థన ఉంది కానీ పరిపూర్ణమైన ప్రార్థన లేదు. వీక్షకులారా గమనించండి, మీ జీవితంలో పరిపూర్ణమైన ప్రార్థన ఉందా? నువ్వు అంటావేమో నా జీవితంలో ప్రార్థన ఉందన్నా, నేను ప్రార్థన చేస్తానంటావేమో, కానీ పరిపూర్ణమైన ప్రార్థన ఉందా? దానియేలు జీవితంలో పరిపూర్ణమైన ప్రార్థన మనం చూడగలుగుతాం. గమనించండి చాలా జాగ్రత్తగా. విజ్ఞాపన అంటే ఏంటో తెలుసా? ఇతరుల కొరకు వేడుకోవడం. అలాగేంటిది? ప్రార్థన. ప్రార్థన అంటే సొంత విషయాల గురించి వేడుకోవడం. విజ్ఞాపన అంటేనేమో ఇతరుల కొరకు వేడుకోవడము. ప్రార్థన అంటే సొంత విషయాల గురించి వేడుకోవడము. యాచన అంటే ఆ రెండింటి కొరకు అడుక్కోవడం. ఆ రెండింటి గురించి అడుక్కోవడం. 4వది ఏముంది? కృతజ్ఞత స్తుతులు. కృతజ్ఞత స్తుతులు అంటే ఆ 3 గురించి దేవునికి స్తోత్రం చెప్పడం. ఆ 3 గురించి దేవునికి స్తోత్రం చెప్పడం. ప్రభువా నాయన ఇతరులను కాపాడు తండ్రి, నీకు స్తోత్రము. ఇదిగో ప్రభువా నా సొంత విషయము నా గురించి నేను ప్రార్థన చేసుకుంటానయ్యా, ఇదిగో ప్రభు దగ్గర అడుగుతున్నాను తండ్రి, ఇదిగో అయ్యా నీకు స్తోత్రం. ఆ 3 గురించి దేవునికి స్తోత్రం చెప్పడమే కృతజ్ఞతాస్తుతి. ఇప్పుడు కృతజ్ఞత. గమనించండి ప్రియులారా, నీ జీవితంలో ఇటువంటి ప్రార్థన ఉందా? నీ జీవితంలో ఇటువంటి ప్రార్థన ఉన్నప్పుడు తప్పక దేవుడు నీ జీవితంలో కూడా బ్లెస్ చేస్తాడు. నీ జీవితాన్ని పరిమళ వాసనగా ఫలించేవాడిగా చేస్తాడు. దేవుడు ఇతన్ని ఫలించేవాడిగా చేస్తాడు. దేవుడు దానియేలును ఫలించే వ్యక్తిగా తయారు చేశాడు. దేవుడు నిన్ను కూడా ఆ విధంగా తయారు చేస్తాడు. ఎప్పుడు నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ బంధువుల గురించి ప్రార్థించావా? గమనించు, క్రైస్తవుడు అంటేనే ప్రార్థించేవాడు. క్రైస్తవుడు అంటేనే ఇతరుల క్షేమం నిమిత్తము పాటుపడేవాడు. క్రైస్తవుడు అంటేనే అపకారి కూడా ఉపకారం చేసేవాడే క్రైస్తవుడు.
దానియేలు తన స్నేహితుల గురించి మొరపెట్టుకున్నాడు. దానియేలు స్నేహితుల గురించి దేవుని దగ్గర అడుక్కున్నాడు, బతిమాలుకున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో మన కుటుంబాల గురించి చాలా మంది మా సంఘంలో చేస్తున్నారు. చాలా మంది స్త్రీలు, చాలా మంది పురుషులు కూడా మా సంఘములో ఇదిగో ప్రతిదినము అనుదినము కూడా వచ్చి వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. నిజంగా ఇది చాలా చూడదగ్గ విషయం. మా కరీంనగర్లో 45 రోజుల నుండి ఒక్క పాజిటివ్ కేసు రాలేదు. బికాస్ ఆఫ్ మేము చేస్తున్న ప్రార్థన. మేము చెప్పడం గర్విస్తాం. మా సంఘము చేసినటువంటి ప్రార్థన, మా సంఘంలో ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా అనుదినము దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు దేవుని జనాంగమా, నీ జీవితంలో అటువంటి ప్రార్థన ఉండాలా? దానియేలు జీవితము ప్రార్థన పరుడుగా కనబడుతుంది. మన జీవితం అలా కనబడినప్పుడే మనం కూడా ఫలాలు చూడగలుగుతాం. దేవుని మనము గొప్పవారంగా అన్ని విషయాలు పొందుకుంటాం. ప్రియులారా, మన స్వచ్ఛల గురించి మనం ప్రార్థన చేయాలి. త్రాగుబోతులు, వేషధారుల గురించి, వ్యభిచారాల గురించి మనం ప్రార్థన చేయాలి. అనారోగ్యంతో ఉన్న గురించి ప్రార్థన చేయాలి. ఆర్థిక సమస్యలతో ఉన్న వారి గురించి మనము ప్రార్థన చేయాలి. ఎందరో యవనస్తులు, అలాగే పిల్లలు చెడిపోతున్నారు, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. విశ్వాసంలో విశ్వాసం తగ్గిపోతుంది. రాను వెనుకబడిపోతున్నారు. దేనికో లొంగి, ఏదో ఆశలకు లొంగి వారి జీవితాన్ని అపవాదికి సమర్పించుకుంటున్నారు. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. ఇది మన బాధ్యత. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఒక మాట చెప్తున్నాను ఉంచుకుంటే, ఉగ్రవాదికి తుపాకీ ఎంత అవసరమో ఒక క్రైస్తవుడికి ప్రార్థన అంత అవసరం. అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ప్రార్థన జీవితం కలిగి ఉన్న వారిని కూడా దేవుడు బహుగా ప్రేమిస్తాడంట. దేవుడితో మాట్లాడే వ్యక్తులను కూడా దేవుడు వారికి అతి సమీపంగా ఉంటాడంట. దేవుడు, అబ్బా ఈ వ్యక్తి నాతో ప్రతిరోజు మాట్లాడతారా, మీరు దగ్గరగా ఉండాలి. ఎందుకంటే వాడి మనసు ఏంటో నాకు తెలుసుకున్నాను. దానియేలు మనసు ఏంటో దేవునికి తెలుసు. దానియేలు జీవితం ఏంటో దేవునికి తెలుసు. అందుకే దేవుడు దానియేలుకు సమీపంగా ఉన్నాడు. అతని జీవితంలో అద్భుతాలు జరిగించాడు. అతని ప్రధాన చేశాడు దేవుడు. అతను, నువ్వు ఫలిస్తున్నావు అనే జీవితం, ఫలాలు ఇస్తున్నావా నీ జీవితంలో? నీ కుటుంబంలో ఫలాలు ఇవ్వగలుగుతున్నావా? సంఘంలో ఫలాలు ఇవ్వగలుగుతున్నావా? నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు ఫలాలు ఇవ్వలేవు. పవిత్రత నీ జీవితం లేకపోతే ఫలాలు ఇవ్వలేవు. దేవుని జ్ఞానము నీలో లేకపోతే ఫలాలు ఇవ్వలేవు. దానియేలు జీవితంలో అతను పరిశుద్ధులను కాపాడుకుంటున్నాడు, జ్ఞానం లేనివాడుగా ఉంటున్నాడు. మూడవది, తన యొక్క స్నేహితుల గురించి ప్రార్థించే ప్రార్థన పరుడిగా మనకు కనబడుతున్నాడు. అంతేకాదు పిల్లరా, ఒక మాట చెప్తానండి, దానియేలు సింహబోన్లో వేయబడ్డాడు. దానియేలు సింహబోన్లో వేయబడ్డాడు. దానియేలు మీద ఒక మరక, ఒక నింద వెయ్యాలనేసి మిగతా అధిపతులు, దానియేలుతో పాటు ఎవరైతే ప్రధానులు అధిపతులు ఉంటారో వాళ్ళందరూ ఒక కుట్ర పన్నారట. అబ్బా, ఈ దానియేలు బాగా మెచ్చుకుంటున్నాడు రాజు. ఈ దానియేలు పేరు, కీర్తి, ప్రతిష్టతలు బబులోను దేశం మొత్తం తిరుగుతున్నాయి కనుక ఈ దానియేలు పేరు చెడగొట్టాలి. మనం దానియేలు పేరు మనము చెడగొట్టాలి అని ఏం చేస్తారో తెలుసా? అక్కడ ఉన్న అధిపతులు, ప్రధానులు దానియేలు మీద కుట్ర ఉంటారు, ఒక కుట్ర వేస్తారు. అదేంటంటే, గమనించండి జాగ్రత్తగా, దానియేలు ఎక్కడ దొరుకుతాడా, దానియేలు ఏ తప్పులో దొరుకుతాడా, దానియేలు ఎక్కడ మిస్టేక్స్ చేస్తాడా, ఏ ప్రమాదంలో అతను పడి ఉంటాడా, అక్కడ అతను పట్టేసుకుందాం అనేసి వాళ్ళు చూస్తారు. కానీ ఎక్కడ దొరకడు దానియేలు ఎక్కడ దొరకడు, ఏ పాపంలో దొరకడు, ఏ తప్పులో దొరకడు, ఎక్కడ ఇరికించుదామని కూడా దొరకడు. కానీ చివరికి ఏం చేస్తారంటే వాళ్ళు మెల్లగా రాజు దగ్గరికి పోయి, రాజుగారు మనం ఒక శాస్త్రం విడుదల చేస్తాం. ఆ శాస్త్రం ఏంటంటే 30 రోజులు, ఎన్ని రోజులు? 30 రోజులు నీ ఆజ్ఞ లేకుండా, నీ సెలవు లేకుండా ఎవరు ఎక్కడికి పోవద్దు, ఎవరు ఎవరితో మాట్లాడవద్దు, ఎవరు వారి దేవులను పూజించవద్దు, నమస్కారం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు అని ఒక శాసనమును వాళ్ళు రాజును ఒత్తిడి చేసి ఒక శాసనమును తీసుకొని వస్తారు. వినండి, ఆయన ఆ శాసనానికి భయపడాడు. దానియేలు ఆ శాసనానికి భయపడక డైలీ ప్రేయర్స్, ప్రతిదినం కూడా తాను చేసేటువంటి ప్రార్థనలో భాగంగా అతను తన ఇంటికి వెళ్ళి రహస్యంగా తలుపు వేసుకొని యెరూషలేము తట్టు తిరిగి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసినటువంటి విషయము తెలుసుకున్న అధిపతులు, ప్రధానులు వెంటనే రాజు దగ్గరికి పోతారు. రాజుగారు, ఇదిగో మీ శాసనంలో మితిమీరాడు ఈ దానియేలు, ఇతను తీసుకుని వెళ్ళి అదిగో సింహం గుహలో వేయండి, సింహం గుహలో వేయండి అని
కానీ వీళ్ళు ఒత్తిడి తెస్తారు. రాజుగారికి అస్సలు ఇష్టం ఉండదు. దానియేలు యొక్క మంచితనం ఏంటో రాజుకు తెలుసు. దానియేలు ఎంత గొప్పవాడో, దాన్ని ఎంత నమ్మకమైన వాడో, దాన్ని ఎంత తగ్గించుకున్నటువంటి వ్యక్తో, దాన్ని ఎంత దీన మనసు కలిగిన వ్యక్తో రాజుకు తెలుసు. అందుకే రాజు ఏమాత్రం కూడా ఇష్టపడడు. కానీ శాస్త్రం కనుక ఆ శాస్త్రం ప్రకారము దానియేలు తీసుకొని సింహాల గుహలో వేస్తారు. వీళ్ళారా మంచి మాట చూపిస్తాను. ఈ మాట ముగించుకున్నాము. 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం గమనించండి. 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి, ఎంత మంచి మాట అండి, ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం అన్నట్టు. ఆమేన్. వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అని. ప్రియులారా, చూసారా దేవుని అద్భుతం ఎలా ఉందో ఇక్కడ. దేవుని అద్భుత కార్యం మీరు గమనించారా? ఒక ప్రార్థన పరుడి జీవితంలో జరిగేటువంటి అద్భుతం అది. పవిత్రతను కాపాడుకునేటువంటి వారి జీవితంలో జరిగే అద్భుతం అది. ఇదిగో సింహము గుహలో, ఆకలితో అలమటిస్తున్నటువంటి సింహాల గుహలో దానియేలు పడేస్తే ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడు అక్కడ? వాటి నోళ్లను మోయించాడు దేవుడు. తర్వాత రాజుగారు ఎంతో దుఃఖ స్వరంతో అడుగుతున్నాడు అక్కడ. దానియేలు ఏమంటాడు అక్కడ? జీవము గల దేవుని సేవకుడా. వావ్, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ వర్డ్. ప్రియులారా, మన సమాజంలో మనం ఇలా పిలిపించుకోవాలి. మన సమాజంలో ప్రతి క్రైస్తవుడు ఇలా పిలిపించుకునే దమ్ము ఉండాలి. మాట చెప్పాలి. నిన్ను ఎవరైనా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, నీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, యు ఆర్ రియల్ క్రిస్టియన్ అనగలుగుతున్నారా? నువ్వు నిజమైన క్రైస్తవుడివి అనగలుగుతున్నారా? నీకు ఇక్కడ రాజు అన్యుడు. రాజు అన్యుడు, అతను విగ్రహాలను పూజించేవాడు. అటువంటి రాజు దానియేలు ఏమన్నాడో తెలుసా? జీవము గల దేవుని సేవకుడా. పేరు సంపాదించుకున్నాడు దానియేలు. మనం సంపాదించుకోవాలి. నేను అనుకుంటున్నాను, ఈ మాట అన్నప్పుడు దేవుడు ఎంతగా పొంగిపోయాడో. ఈ మాట ద్వారా పరలోకంలో ఎంతో పెద్ద గొప్ప పండుగ జరిగిందేమో అనుకున్నాను నేనైతే ఈ మాట చదువుతున్నప్పుడు. మన ద్వారా కూడా దేవుడు సంతోషపడాలా? మన జీవితము ద్వారా దేవుడు దగ్గరితల పాలు కాకూడదు, అవమాన పాలు కాకూడదు. దానియేలు వలె సంతోషించాలా? దానియేలు జీవితంలో ఎలాగైతే దేవుడు చూసి సంతోషిస్తున్నాడో మన జీవితంలో చూసి దేవుడు సంతోషించాలి. ప్రియులారా, దానియేలుకు హాని చేద్దామనుకున్నటువంటి ఆ వ్యక్తులే ఆ గుహలో పడి, సింహాల గుహలో పడి నాశనమయ్యారు. అంటే అర్థం ఏంటిది? ఎవరు తోముకున్న గోతిలో వారే పడ్డారు. గమనించండి. ఈ సేవకు నువ్వు హాని చేయాలనుకుంటున్నావేమో, ఈ సేవకుడికి నువ్వు విరుద్ధంగా ఉండాలనుకుంటేమో. గమనించండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా. దేవుని సేవకుల పట్ల విరుద్ధంగా ఎవరైతే పన్నంగాలు పనాలనుకుంటున్నారేమో, దేవుడు వారి గోతి దేవుడు తీస్తాడు. జాగ్రత్తగా గమనించుతాము. ఈ మాటలు మనకు బలాన్ని చేకూర్చేటువంటి దేవుని వాక్యము సజీవమైనది. దేవుని మాటలు అట్టంటి మాటలు కాదు ప్రియులారా. ఈ మాటలు మనల్ని బలపరిచే మాటలు, దుఃఖంలో ఆధారపరిచే మాటలు, మనతో మాట్లాడే మాటలు, మనల్ని ధైర్యపరిచే మాటలు ఇవి. ఈ మాటలే దానియేలు ధైర్యపరచాలి. ఈ మాటలే దానియేలు ఓదార్చాయి. కష్ట సమయంలో దానియేలుకు తోడుగా ఉన్నాయి. ప్రియులారా, గమనించడం మనం చాలా జాగ్రత్తగా. ఇదిగో దానియేలు ప్రతిఫలం పొందుకున్నాడు. తన పవిత్రతను కాపాడుకున్నాడు, ప్రతిఫలం పొందుకున్నాడు. జ్ఞానం కలిగిన వాడి వ్యక్తిగా ఉన్నాడు, ప్రతిఫలం పొందుకున్నాడు. అలాగే దానియేలు ప్రార్థన పరుడుగా ఉన్నాడు, ప్రతిఫలం పొందుకున్నాడు. మరో మాట చెప్తాను, చివరి మాట. దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. తెలుసు, షద్రక్, మెషక్, అబేద్నెగో. ఈ 3 కూడా ఇతని జీవితం పట్ల దేవుడు ఇతను ఆశీర్వదించాడు కనుక ఆ 3 కూడా దేవుడు ఆశీర్వదించాడు.
ముగ్గురు రాజ్య సంస్థానములో పై విచారణకర్తలుగా దేవుడు వారిని నియమించాడు. చూడండి, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు జ్ఞాపకం ఉంచుకో. నువ్వు దేవుని సంబంధికులతో సహవాసం చేస్తే వారిని ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దానియేలు దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుక మిగతా వాళ్ళు కూడా దానియేలుతో సహవాసం చేస్తున్నారు. అబ్బో, నా ప్రియ సేవకుడైనటువంటి నా దానియేలు నా నిమిత్తము పవిత్రంగా ఉంటున్నాడు, నా నిమిత్తం అతను శ్రమలు వచ్చినా వేదనలు వచ్చినా అతను నా నిమిత్తము ప్రార్థన పరుడుగా అతని జీవితం నాకు సమర్పించుకొని ఉన్నాడు కనుక అతని స్నేహితులను కూడా నేను కాపాడుతాను అని దేవుడు చేస్తాడు తెలుసా. అతని స్నేహితులను అగ్ని గుండములో నుండి దేవుడు కాపాడు. నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్లో ఉంది. దానియేలు దుష్టుడు కాదు, దానియేలు మంచివాడు కనుక, దానియేలు మంచి జీవితము జీవిస్తున్నాడు కనుక అతడు ఆశీర్వదింపబడ్డాడు, అతనితో ఉన్నటువంటి స్నేహితులు కూడా ఆశీర్వదింపబడ్డారు. మరి నీ సాంగత్యం ఎవరితో జ్ఞాపకం ఉంచుకోవాలి. దానియేలు నేర్పిస్తున్నాడు మనకి ఈరోజు. దానియేలు ఒక రోల్ మోడల్ గా మనకు కనబడుతున్నాడు. దానియేలు దేవునికి దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు. మనం ఎవరికి దగ్గర సంబంధం కలిగి ఉంటున్నాం ప్రియులారా? చాలా జాగ్రత్తగా గమనించుదాము. దేవుని నుండి మనం ప్రతిఫలాలు పొందుకోవాలంటే దానియేలు వలె పవిత్రంగా ఉందాము, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాము. అదేవిధంగా ప్రార్థన పరుడిగా ఉండి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకుందాము. 10 మందికి ఆదర్శవంతులుగా మనము జీవించుదాము. దేవుడి మాటలను మనందరికీ ఆశీర్వదకరంగా చేయుగాక. దేవునికి మహిమ కలుగును గాక. రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆయనకి మహిమ, మనందరికీ శుభములు. చక్కటి మాటలు విన్నాము. దైవ సన్నిధిలో దేవుని యందు భయము భక్తి కలిగిన బ్రతుకుటకు మనకు మాదిరిగా ఉన్నటువంటి దైవ సేవకులు ఉన్నారు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో ఆ భక్తులు బబులోను దేశంలో ఎంత మంచిగా ఉన్నారో విన్నాం. వారు ఈ లోక మాన్యతను అంటించుకోకుండా, రాజుగారు చేసేటువంటి భోజనాన్ని అన్నపానాలు పుచ్చుకోకుండా వారు దేవుని యందు భయము భక్తి కలిగి వారి నీతిని యథార్థతను కాపాడుకొని 10 మందికి ఉపయోగపడి, అంతేకాకుండా బబులోను దేశంలోనే అధిపతులుగాను నాయకులుగాను ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వారు పరిపాలకులుగా ఉంటున్నందుకు దేవునికి వందనాలు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఎన్నడూ కూడా తక్కువ చేయడు. కాబట్టి ఆయన లోకరక్షకుడు, జగత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు యేసు ఈ లోకానికి వచ్చి జ్ఞానం ఇచ్చాడు. యేసు ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని బ్రతికించాడు. కాబట్టి దానియేలును దీవించిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దీవించిన దేవుడు, ఆనాడున్న దేవుడు నేడు కూడా నీతో నాతో మనందరితో ఉన్నాడు. అందుకే నీకోసమే పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. నీకోసమే పరలోకం నుండి ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన విలువ కలిగిన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు ప్రాణం అంటే మనందరము జన్మ కర్మ పాపం. ప్రతి మానవుడు పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాప కార్యాలు చేస్తున్నాడని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఆనాడు కూడా భక్తులకు నేర్పించాడు దేవుడే చక్కని బోధ. వారు రాత్రి తినేటువంటి పాప భోజనాన్ని భుజించకుండానే వారు నీతిని సంపాదించుకున్నారు. ఈనాడు కూడా యేసుక్రీస్తు ద్వారా నీతి రక్షణ దొరికింది. కాబట్టి మనం నీతి మంత్రులని యేసు నమ్ముకున్నాం, ఆరాధించుకుందాం. అందరూ కళ్ళొచ్చండి, కళ్ళు మూసుకునండి, ఆయన పూజించుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. నమ్మకమైన తండ్రి మీకు వందనాలు, లోకరక్షకుడైన యేసు మీకు వందనాలు. అయినా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, దానియేలు గ్రంథంలో చూసినట్లయితే దానియేలు ప్రభువా నీ యందు భయభక్తులు కలిగిన భక్తుడు, షడ్రక్, మెషక్, అబేద్నెగో నీ యందు భయభక్తులు కలిగిన భక్తుడు. వారు తండ్రి పదంతలు సౌందర్యము కలిగిన వ్యక్తులై ఉన్నారు. అవునైనా
నీ యందు భయభక్తులు కలిగిన వారు ఎంతో సౌందర్యవంతులు. అవును నా తండ్రి, మీ అపరాధముల చేత పాపముల చేత వికారంలో ఉన్నటువంటి మమ్మలను, సరిపోతున్నటువంటి మమ్మలను ప్రభు ప్రేమించుటకు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును పంపించి యేసుక్రీస్తు ద్వారా పాప విముక్తి కలిగించి పరలోక భాగ్యం ఇచ్చి నిత్య జీవం అందించినందుకు వందనాలు. ఈనాడు మేమందరం నీ బిడ్డలుగా మీ సొంత జనంగమైనందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు దేవుడగా ఉన్నందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మాకు రక్షకుడగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవే ఈ లోకానికి రక్షకుడమైనందుకు స్తుతి చెల్లిస్తున్నాం. లోక పాపను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లవైనందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరూ నేను కలిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను ఆరాధిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, కుటుంబాన్ని ప్రేమించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇన్ని వేళ్ళు చేసినందుకు వందనాలు. ఇంత రక్షణ వాక్యం ఇచ్చినందుకు వందనాలు. ఇంత పరలోక వాక్యం ఇచ్చినందుకు వందనాలు. భూమి మీద నీ సాక్ష్యం నిలబెట్టుకున్నందుకు వందనాలు. మేషకబెదనెగోలాగా దానియేలు లాంటి సాక్ష్యం మేము కాపాడుకొని ఈ మహిమాత్మ బ్రతుకున్నట్లు నీ యందు భయము భక్తి కలిగి బ్రతుకున్నట్లు గొప్ప సూత్రం. ఇదిగోనైనా మీరు చేసిన గొప్ప ఉపకారాలను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. నా ప్రతి పాపం తొలగించి పరలోకం ఇచ్చినందుకు వందనాలు. నా మరణాన్ని తొలగించిన నిత్య జీవం ఇచ్చినందుకు వందనాలు. నా శాపం తొలగించిన శాంతిని ఇచ్చినందుకు వందనాలు. మరణాన్ని తొలగించిన నిత్య జీవం ఇచ్చినందుకు వందనాలు. నేను నా కుటుంబాన్ని ప్రేమించినందుకు వందనాలు. సార్వత్రిక సేవలను చేర్చినందుకు వందనాలు. పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇన్ని వేళ్ళు చేసినందుకు తండ్రి, ఇంతగా నీ గొప్ప చూపినందుకు తండ్రి, ఏమిచ్చి నిర్ణయం తీర్చుకోగలుగుతా జీవమా? దీనుడు నా యొక్క నలిగి విరిగిన హృదయంతో దీని స్థుతులు యేసునామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. చక్కటి ఉదయకాల ఆరాధన ప్రభు అంగీకరించి ఈ చక్కటి వాక్యం మనకు అందజేసినందుకు దేవునికి మహిమ. దేవుడు ఈ వాక్యమును దీవించి ఈ వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మిమ్మలను, మీ కుటుంబములను, మీరు చేస్తున్న పని అంతటికి ప్రభు మీకు సహాయం చేసి సదా మీకు తోడే ఉన్నట్లు ప్రభు మిమ్మల్ని దీవించిన ఆమేన్.